RTI Live News. Ask for right. Welcome to RTI Live News. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర స్థాయి కార్యకర్తల సమావేశం తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మునుగోడు నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి చౌటుప్పల్ కోర్టు అసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కురుమ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు అనిమల శ్రీరాము, మూసం చంద్రశేఖర్, రామ ప్రతిజ్ఞాచారి మరియు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు నక్కా శ్రీను, శ్రీరామ్ నరసింహ, జగన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ సామాజిక చైతన్య వేదికని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో భాగంగా మహిళా విభాగాన్ని కూడా ప్రతిష్టపరచాలని చెప్పేసి చాలా ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నటువంటి మహిళా విభాగం ఈ తెలంగాణ సామాజిక చైతన్య వేదికని మహిళలకు కూడా ఎలాంటి అన్యాయం జరిగినా వారి తరఫున పనిచేయడం కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మందిని నియమిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ నాగరం, అదేవిధంగా ఈ యొక్క నాగరం మున్సిపాలిటీ చెందినటువంటి రాజేశ్వరి గారిని మన యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. వీరు కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఈ యొక్క నియామకంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కొంతమంది కాకుండా అందరి సంస్థగా అన్ని బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, కులాలకు మతాలకు అతీతంగా మహిళలు పురుషులు అనే భేదం లేకుండా అందరికీ కూడా పనిచేయడం కోసం ప్రధాన లక్ష్యంగా ఏజెండాగా పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు మహేశ్వర్ గారికి నియామక పత్రాలు అందజేస్తున్నాం. సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు శ్రీ నర్రి స్వామి గారు మన దేశ బాధ్యతలు సందర్భంగా తమ విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిన కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చైతన్య వేదికను విస్తరించడంలో భాగంగా ఈ యొక్క నాగారం గ్రామానికి సంబంధించినటువంటి గోపికృష్ణ యాదవ్ కాలనీకి సంబంధించినటువంటి కృష్ణ గారిని హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమించడం కోసం ఈనాడు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర కార్యకర్తలందరికీ, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, అనేక మంది వివిధ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మిత్రులందరూ కూడా మనసా వాచా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గత 10-15 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక న్యాయవాదిగా అనేకమైనటువంటి లీగల్ సమస్యల మీద అనేకమైనటువంటి కేసులను వాదిస్తూనే ఒక సామాజికవేత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా రాజకీయంగా ఎన్నికమైనటువంటి వ్యక్తులను గుర్తించి అదేవిధంగా అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించడం కోసం ఒక వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఒక సామాజిక చైతన్య వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్త విస్తరణలో భాగంగా ప్రధానంగా హైదరాబాద్లో ఏ మూలను వెతికినా అవినీతి ప్రధానంగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి అవినీతిని ప్రశ్నించడం కోసం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అనేకమైనటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి సోదరుడు అనేక కార్యక్రమాల్లో తన యొక్క వాక్చాతుర్యంతో, అదేవిధంగా తన యొక్క రైటింగ్ టూల్ కావచ్చు, అనేకమైనటువంటి కాలనీలో కొత్త కాలనీలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ కులాలకు మతాలకు అతీతంగా శ్రేయోభిలాషులకు ఎంతో సేవ చేస్తున్నటువంటి సోదరుడు కృష్ణ గారిని ఈ సందర్భంగా హైదరాబాద్ అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషకరం. కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన టీఎస్సీబీ అనేటువంటి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కృష్ణ గారిని కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడిగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో మనం అవినీతిని ఎదిరించడం కోసం, అదేవిధంగా ఒక ఆర్టీఏ యాక్ట్ చట్టాన్ని ఆయుధంగా చేసుకుని
కంగ్రాచులేషన్.